బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను మా నాయకుడు 2019లో ఆయన ఓడిపోయినా కూడా జనం కోసం, జనంలో ఎప్పుడు జనం కోసం తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో మేము ముందుకొచ్చాము, బయటికి రావడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మేము వైఎస్ఆర్సీపీ నాయకులు అని తెలిసి కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే తక్షణం మా పని చేయించిన వ్యక్తి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని. ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి, మా బాహుబలి ముందు కొట్టు ఎంత. ఆయన ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు ఫ్రమ్ కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్. చెప్పండి అన్న, బిఫోర్ 5 years చాలా హార్డ్ వర్క్ స్ట్రగుల్స్ మీరు కూడా మీ నాన్నగారితో పాటు జర్నీ చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వంలో. కళ్యాణ్ గారే జనసేన బాహుబలి అని చెప్పేసి ఆయన్ని స్టేజ్ మీద కొన్ని లక్షల ముందు చెప్పడం, సో మీకు ఎలా అనిపించింది? ప్రజెంట్ ఎలా జరుగుతుంది? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ముందుగా థ్యాంక్ యూ టు ద కన్నా జనసేన ఫర్ మై బర్త్డే విషెస్. ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్కి 5 ఏళ్ళుగా కాదండి, గత 10 ఏళ్ళుగా పడుతూ ఉన్నాం. పార్టీ మొన్న 12వ ఆవిర్భావ సభ కూడా చేసుకోవడం జరిగింది. కొన్ని లక్షల మంది అక్కడ రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ గత 10 సంవత్సరాలుగా విపరీతమైన ఇబ్బందులు ఫేస్ చేశారు. ఎందుకంటే ఒక పార్టీని పవర్లో లేకుండా 10 ఏళ్ళు ఒక పార్టీని నడపడం అంటేనే చాలా కష్టమైన పని. అది కళ్యాణ్ గారు 100% ఆయన సొంత నిధులతో, ఆయన కష్టార్జితం నడిపారు. దానికి తగ్గట్టుగానే మన జన సైనికులు, వీర మహిళలు కూడా అండగా నిలిచారు. ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఇటు పార్టీకి బలంగా మార్చుకోవడం కూడా జరిగింది. దానికి తగ్గట్టుగానే జన సైనికులందరూ కూడా మాతో సపోర్ట్గా ఉన్నారు. గతసారి ఎలక్షన్స్లో మేము ఓడిపోయినప్పటికీ ఎవరైతే 100% జెన్యూన్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి అలాగే తోడుగా ఉండటం జరిగింది. దాంతోపాటు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీరు ఏదైతే అన్నారో బాహుబలి అని కళ్యాణ్ గారే పొగిడారనే మాట ఏదైతే చెప్పారో, వాస్తవానికి ఆయన కూడా 100% కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో, దేశం పట్ల ఆయనకి ఎట్లాంటి ఆలోచన ఉంటుందో, మన ప్రాంతీయ పరిస్థితులను కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అదే మాదిరిగా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. మన ఊరు, మన నియోజకవర్గం మనం ఎందుకు బాగు చేసుకోకూడదు, దానికి పవర్ ఉండాల్సిన అవసరం ఏంటి, ఎందుకు మన శక్తికి మనం మించి మనం ఎందుకు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఆయన కష్టపడటం జరిగింది. అలాగే పార్టీకి అడ్రస్ అయ్యాడు ఆయన. మన వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా మన తాడేపల్లిగూడానికి ఒక మంచి జనసేన లీడర్ ఉన్నారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి నానుడి. అదే విషయంలో ఆయన కూడా చాలా కష్టపడి పనిచేయటం వలన అది కళ్యాణ్ గారి దాకా చేరింది. కాబట్టి ఆయన అన్ని వేల మంది, లక్షల మంది ముందు జనసేన బాహుబలి అని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆయనకి కుమారుగా ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన నియోజకవర్గానికి ఏదైతే కావాలో అది నా సాయశక్తిలో నేను కూడా ప్రజలకు అండగా ఉంటూ ఏదన్నా నేను చేయగలిగింది మాత్రం చేస్తే. కొన్ని వందల మందికి ఆయన డబ్బులు కూడా చాలా విపరీతంగా ఇస్తారని చెప్పేసి బయట టాక్ ఉంది. అంటే ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనం పవర్లో లేనప్పుడు మనల్ని ఏదైతే ఆర్థిక పరంగా దెబ్బ కొట్టాలని అనుకున్నారో, అలాగే చాలామంది పాపం ఈ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవనివ్వండి, లేకపోతే కొంచెం పేదలు అవనివ్వండి, డెవలప్మెంట్ లేకుండా ఆపేసి వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా చేస్తే వారందరికీ కూడా నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఎవరు వచ్చినా కూడా ఉత్తి చేతులతో పంపించకుండా ఉండే అలవాటు ఆయనకు ఉంది. కాబట్టి అదే ఇవాళ ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. అంతకుమించి ఫైనల్గా మీ తాడేపల్లిగూడెంకి మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? నిజంగా గవర్నమెంట్లో డబ్బు ఉంటే ఇవాళ మేము చెప్పడం కంటే చేసి చూపించేవాళ్ళం. ఎవరు ఏది అడగకుండానే మనం వంతు మనం చేసి రోడ్స్ కానీ, లేకపోతే డెవలప్మెంట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఉద్యోగాలు కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అన్నిటి కోసం ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వాటర్ కోసం ఇబ్బంది పడే కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాటిలన్నిటికీ ఈయన రెడీగా ఉన్నారు చేయడానికి. కొంత గవర్నమెంట్ స్టేబిలైజ్ అవ్వాలి. అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు అడిగిన దానికి మంచి రిజల్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి మీ పేరు. నా పేరు మధుశ్రీ అండి, నాది తాడేపల్లిగూడెం నియోజకవర్గం. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో గత గవర్నమెంట్లో మీ తాడేపల్లిగూడెం అభివృద్ధికి నోచుకోవాలని చెప్పేసి చాలా మంది అన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చాక, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చాక అభివృద్ధి పరిగెడుతుందని చెప్పేసి అన్నారు. సో ఎలా చూస్తారు మీరు? అప్పుడు ఆయనతో ప్రయాణం చేశారు కదా, గడిచిన 5 సంవత్సరాలు కూడా మీ పార్టీలో ఉన్నారు కదా, సో ఎలా
మీరు ఎలా చూస్తారు? నాయకులు గెలిచిన తర్వాత ప్రజల్లో ఉండడానికి చాలా ఆలోచించే రోజులండి ఇవి. మా నాయకుడు 2019లో ఆయన ఓడిపోయినా కూడా జనం కోసం, జనంలో ఎప్పుడు జనం కోసం తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఉన్న ప్రతి కష్టంలోనూ ఆయన ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక కష్టం ఉందంటే ఫస్ట్ బొలిశెట్టి శ్రీనివాస్ గారే ఉంటారు. మాకు ఈ ఆపద ఉందంటే ఫస్ట్ వచ్చే వ్యక్తి ఎవరికైనా ఒక గుర్తు వస్తారా అంటే ఈ నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారే. గత ప్రభుత్వ హయాంలో సరైన రోడ్లు కానీ, సరైన రవాణా వ్యవస్థ కానీ ఇక్కడ ఏమీ లేవండి. మేము మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా 600 కిలోమీటర్లు పల్లెపోరు చేశాం. మేము పల్లెపోరు ఇంటింటికి వెళ్ళి, గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు మేము తట్టాము. వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలతో పాటు వాళ్ళ ఊరి సమస్యలు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు, ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒకటే మాట ఇచ్చారు, నేను ఫస్ట్ గెలిచిన వెంటనే మీకు మీ ఊరికి నేను ఏం చేయగలను అది నేను ఫస్ట్ చేస్తానమ్మా, తర్వాతే నేను ఇంకో దారికి వెళ్తాను, ఫస్ట్ మీ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తానని చెప్పారు. అలాగే ఇవాళ రోడ్లు లేని ఊరికి రోడ్లు వేశారు. అసలు ఎంత అస్తవ్యస్తంగా ఉంటాయంటే వర్షాలు వస్తే ఏమవుతుందో అని తెలియని దారుణమైన దుస్థితిలో ఉన్న రోడ్లని ఇవాళ చాలా వరకు రోడ్లు వేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేము నమ్ముకున్న నాయకుడిని, మేము ఎంచుకున్న నాయకుడు మాకు కరెక్టే అని తెలియజేశారండి ప్రజలు. వీర మహిళలుగా మీరు ఎలాంటి సేవలు చేశారు పార్టీ కోసం తాడేపల్లిగూడెంలో? చాలా చాలా సేవలు చేశామండి. మేము సారు 5 గంటలకు బయలుదేరితే మేము 4 గంటలకు వచ్చి కూర్చునేవాళ్ళం. ఆయన 11 వరకు ఉంటే ఆయనతో పాటు 11 వరకు మేము అలాగే ఉన్నాం. అర్ధరాత్రి అయినా అన్నపొద్దని ఏ టైము కూడా మేము ఎప్పుడు టైం చూసుకోలేదు. ఆయన తిరిగిన నాళ్ళు కూడా మా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి బొలిశెట్టి శ్రీనివాస్ గారి కోసం రేయి పగలు కష్టపడి పనిచేశామండి. ఆ కష్టానికి ప్రతిఫలంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించుకున్నామండి. అలాగే గత 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు వీర మహిళలుగా. సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఆ టైంలో? ఎలాంటి ఇబ్బందులు అంటే అండి, తీవ్ర వ్యతిరేకత అండి. వాళ్ళు పేటిఎంస్ డాగ్స్, వాళ్ళ 11 రూపాయల పేటిఎంస్ కోసం ఆడవాళ్ళని చూడకుండా, మహిళలను చూడకుండా అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు మా ఎమ్మెల్యే గారిని, ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రోల్ చేస్తూ సునకానందం పొందారండి. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టే వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. అంతేగాని వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలతో అయితే ఎవరూ ఏం చేయట్లేదు. ఒక మహిళ సోషల్ మీడియాలో ఉంది అంటే ఆ మహిళ వీళ్ళని వ్యతిరేకించకుండా ఉండాలంటే తనని ఎలా కించపరుస్తూ మాట్లాడాలో తెలిసి అలా కించపరుస్తూ మాట్లాడుతూ మహిళల్ని బయటికి రాకుండా చేయడానికి చాలా ట్రై చేస్తుంది ఆ బులుగు బ్యాచ్. కానీ వాళ్ళ కష్టము ఇప్పుడు అనుకుంటున్నారు సింగల్ సింహం అని. సింహం సింగల్గా రావచ్చేమో కానీ సింగల్ సింహాన్ని ఎగరేస్తే ఎక్కడికో వెళ్ళి పడ్డది. ఈరోజు ఆ వచ్చే ఎలక్షన్లో ఆ 11 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదు. దీని కింద ఎంతో మంది పేటిఎం కుక్కలు బ్యాడ్ కామెంట్స్ చేయొచ్చు. మీ కామెంట్ చేసేటప్పుడు మీ ఇంట్లో మీ మహిళల్ని కూడా ఆలోచించి ఒక మహిళ కామెంట్ చేయండి, చూసుకోండి. మీ ఇంట్లో మీ మహిళల్ని ఎలా మీరు మమ్మల్ని కామెంట్ చేసిన ప్రతి ఒక్క కామెంట్ మీ ఇంట్లో మహిళలకు చెందుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఆ లిస్టులో చేరారు. సో ఏంటి ఆయన విమర్శించడానికి గల కారణాలు ఏంటంటే అసలు అంటే జాతీయ భాష హిందీ అండి, రాష్ట్ర భాష మన రాష్ట్ర భాష తెలుగు. హిందీ జాతీయ భాష ఎప్పటికైనా నేర్చుకోవాలి కదండి, ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే ఒక తెలుగు వస్తే ఆంధ్రప్రదేశ్లోనే బతకగలడు, జాతీయ భాష వస్తే దేశం మొత్తం బతకగలడు కదా. అది చేతగాని అర్థంలో కూటమి ప్రభుత్వాన్ని తట్టుకోలేక వాళ్ళు ఎలా బురద చల్లాలి కూటమి ప్రభుత్వం మీద అని ఉద్దేశించి అలాంటి బురద చల్లే ఆలోచనలు చేస్తున్నారు. మీకు మాత్రం ఒకటే చెప్తున్నాను, ఎంత బురద చల్లినా మీరు కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయలేరు, మీ వల్ల కాదు. మీకు వచ్చే ఎలక్షన్లో ఆ 11 కాదు కదా, 1 వస్తే కూడా గ్రేటే అనుకోవాలి. నువ్వు 0 రెడ్డి అవడానికి సిద్ధంగా ఉండు. నీ జగన్మోహన్ రెడ్డి 0 రెడ్డి అయిపోతాడు, ఫిక్స్ అయిపోండి. అలాగే వైసీపీ అధికారంలో లేకపోయినా ప్రశ్న ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ తో సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో మీరు ఎలా చూస్తారా వ్యాఖ్యలని? అవన్నీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండగా వాళ్ళ పదవీ కాలం ప్రజల కోసం పట్టించుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం తిన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమున్నారు, ఇప్పటికీ వాళ్ళకి పోయిన వైనాట్ 175 అన్నారు, వైనాట్ 11కి వచ్చేసారు. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే సిగ్గు శరం అనేది వాళ్ళ బతుకులకు లేవు. ఇంట్లో తల్లిని చెల్లిని గెంటేసినోడు వాడు ఒక నాయకుడు. వాడు వెనకాల తిరిగే ఈ పేటిఎం కుక్కలు ఒక ఇది అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ తల్లిదండ్రులని ఎలా గౌరవిస్తున్నారని ఆ ఉద్దేశించాలి. ఇలా
తల్లిని చెల్లిని గెంటేశాడు, బాబాయిని చంపేశాడు. ఇప్పటి వరకు దాని గురించి ఒక్క ఎదవలేడు. ఏమైనా అంటే పేటీఎం కుక్కలు వచ్చి 11 రూపాయలకి తీసుకుని వాటి ఇష్టం వచ్చినట్టు వరస్ట్ కామెంట్లు, అంతకు మించి చేసేది ఏమి ఉండదండి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి అనకూడదు, చిటికిన వేల మీద వెంటుకు కూడా పీకలేరు వీళ్ళు. అలాగే వరుస అరెస్టులు చూడొచ్చు, సో ఎలా అనిపిస్తుంది మీకు? మేము చాలా సంతోషపడుతున్నామండి. ఆ వరుస అరెస్టులు అనేది చాలా చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అండి రీసెంట్ గా ఎవరో వద్దండి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక పొలిటికల్ దానికోసం ఒక సినిమా యాక్టర్ అయి ఉండి ఒక యాక్టర్లో ఉండి తన పక్కన తోటి యాక్టర్ని అని కూడా చూడకుండా తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, తన భార్య గురించి చాలా అసభ్యంగా మాట్లాడినోడిని జైల్లో వేయడం కాదండి, అలాంటి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి రోడ్లు ఉడిపించి బాత్రూమ్లు కడిగించాలండి. అప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి సిగ్గురాదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్న మరో లిస్టులో అరెస్ట్ అవ్వబోయే యాంకర్ శ్యామల గారు కూడా ఉన్నారు. సో ఆమెను ఎలా చూస్తారు? వైసీపీ అధికార ప్రతినిధిగా ఆమెని అప్పట్లో నియమించారు కదా, ఇప్పటి వరకు ఆమె మీద రూమర్స్ వచ్చినా ఎందుకు ఆమెను సస్పెండ్ చేయట్లేదు ఆ నాయకుడు? అంటే వాళ్ళకి ఏంటంటే అండి, వాళ్ళకి ఒక లేడీస్ని పెట్టుకొని ఆ పార్టీ అధికార నాయకుల్ని విమర్శించడానికి లేడీస్ని అనేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు. వాళ్ళని అయితే ఏమన్నారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తే మనకి మాట్లాడే వాళ్ళు ఉండరు, మహిళలు ఉండరు. అందువల్ల వాళ్ళని సస్పెండ్ చేయకోకుండా వాళ్ళతో నాయకుల్ని ఎన్ని మాటలు అనిపించాలో అన్ని మాటలు అనిపిస్తుంది. కానీ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందండి. ఎవరు ఎన్ని మాట్లాడినా కర్మ సిద్ధాంతం నుంచి మాత్రం తప్పించుకోలేరు. వాళ్ళు మహిళలైనా పురుషులైనా కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చిన మాట్లాడిన ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మ సిద్ధాంతానుసారం అనుభవిస్తారండి. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవులుగా మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మా తాడేపల్లిగూడెం రోడ్లు, రవాణా వ్యవస్థ అంతా చాలా ఇంకా బాగా ఉండాలి. మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. మళ్ళా ఈయన తర్వాత ఇంకా ఎవరు మళ్ళీ తాడేపల్లిగూడెంలో మళ్ళీ ఎమ్మెల్యే కాకూడదు, ఆయనే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కోపెల్లి జయరాజు. అని ఎలా ఉంది తాడేపల్లిగూడెం మీ ఎమ్మెల్యే గారి పనితీరు? మా ఎమ్మెల్యే గారి పనితీరు అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తారన్న. ఎందుకంటే ఆయన అంత మంచి హృదయం ఉన్న మనిషి. కష్టం వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న నాకు ఈ కష్టం ఉంది అని ఆయన్ని తట్టగానే ఆ కష్టాన్ని తీర్చే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే మేము ఇప్పుడంటే ఆయన నగ్గి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నగ్గడానికి ముందు కూడా 2019 నుంచి 2024 మధ్యలో కూడా జన సైనికులందరినీ ఒక కంటి రెప్పలాగా కాపాడారు. ఆయన ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా వారు ముందు స్పందించి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి ఇంట్లో మనిషిలాగా అందరినీ జన సైనికులందరినీ కూడా కాపాడడం జరిగిందని. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో జన సైనికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ కేసులు పెట్టడం, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దెబ్బతి. అలాంటి పరిస్థితుల్లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారికి ధైర్యం అందించి జన సైనికులందరినీ ముందుకు నడిపించారు. అందుకనే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన వచ్చిన తక్కువ టైంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ తాడేపల్లిగూడెంలో? అభివృద్ధి అంటే అన్న రోడ్లు, సీసీ రోడ్లు పోయించారు. మన ప్రభుత్వంలో నిధులు లేనప్పటికీ కూడా ఇంకా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన శాయశక్తులా ప్రయత్నించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే ఇంకా కొత్తగా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రానున్న కాలంలో ఇంకా 4 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేసి ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెంని ఒక మంచి నియోజకవర్గంగా నిలబెడతారని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు హిందీ లాంగ్వేజ్ గురించి. ఆయన అన్న మాట ఒకటి, బట్ ఈ సోషల్ మీడియా వైసీపీ ప్రచారం చేస్తున్న మాట ఒకటి. అధికారంలో లేకపోయినా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ సోషల్ మీడియా ఇంతకు ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే, అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా ఈ విషయంలో జాయిన్ అయ్యారు. సో ప్రకాష్ రాజ్ గారు వాక్యాలు ఎలా చూస్తారు మీరు? కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర నాయకుడు స్థాయిలో ఆలోచించడం కన్నా ఒక దేశ నాయకుడి కింద ఆలోచిస్తారు. ఆయన భావజాలాలు అలాంటివన్నా. ఎందుకంటే ఆయన ఒక పోరాట స్ఫూర్తితో వచ్చిన నాయకుడు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడు తనయుడిగా వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఒక దేశభక్తుల స్ఫూర్తిని ఆయన మదిలో మలుచుకుని వచ్చిన వ్యక్తి. అందుకనే ఆయన భావజాలాలన్నీ కూడా జనాలకి అది విమర్శగా ఉన్నా కానీ ఆయన భావజాలం ఒక దేశభక్తిని వారిలో పూనుకుని ఉన్న భావజాలంతో ఆయన ఉంటారు. నా పేరు కుమారి అండి, వీర మహిళ, తాడేపల్లిగూడెం అండి మాది.
మేడం చెప్పండి, గత 5 సంవత్సరాలు మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాడేపల్లికి సంబంధించి. సో ప్రెసెంట్ అయితే కూటమి ప్రభుత్వంలో మీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. సో అలాంటి అభివృద్ధి జరుగుతుంది తాడేపల్లిగూడెంలో? మాకైతే మేము గత సంవత్సరం 4 years క్రితం అయితే చాలా బయటకు కూడా వచ్చేవాళ్ళం కదండి. చాలా మంది బయటకు వచ్చినా కూడా మాకు చాలా విధంగా ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మేము వచ్చిందే మేము జనసేనగా ఎప్పుడు రాజకీయం ఇదే ఫస్ట్ టైం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని చాలా మంది అవమానించడం, చాలా మంది తిట్టడం, ఆయన చేసే ప్రతి పనికి వాళ్ళ రెచ్చగొట్టడం, వాళ్ళు తిట్టడం, వాళ్ళు చూసి ఇంట్లో ఉన్న మహిళలుగా మేము బయటకు రావడం జరిగిందండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల కోసం ఆయన పోరాడే విధానం చూసి మాలో ఫైర్ ఎక్కువైపోయి వైసీపీ వాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకి పరిమితం అనడం, ఇంకా దాంట్లో మేము ఎక్స్ అయిపోయి ఆయన గురించి కేవలం ఆయన చేసే ప్రతి పనికి ఎక్స్ అయి మేము అయితే బయటకు రావడం, జనసేనకి వీర మహిళ తిరగడం జరిగిందండి. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వంలో మన బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. చాలా రోడ్లు అభివృద్ధి ఏంటి, ప్రతిదీ ఏ పని అయినా ఆయన అంతా చాలా చక్కగా రోడ్లు వేయడం, ప్రతి పని కూడా బాగా చేస్తున్నారండి. ఏది కూడా కాదనకుండా చేస్తున్నారు సార్. ఇప్పుడు చాలా బాగుందండి. మాకు లేడీస్కి చాలా సపోర్టు. పవన్ కళ్యాణ్ గారు చూసి మాకు ఒక ధైర్యం. మొన్న మేము పిఠాపురంలో విన్నాం, అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన చూస్తే మాలో ఇదివరకు ధైర్యం ఉండేది కదండి, మాట్లాడిపోవడం కాదు. కానీ ఇప్పుడు మాకు ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారని, మా వెనకాల ఉన్నారని చాలా ధైర్యంగా ఉంది సార్. ఆయన ఎప్పుడు ఇలాగే ఇంకా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే మీ పిఠాపురం మీ తాడేపల్లిగూడెంకి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మాకు తాడేపల్లిగూడెంలో అయితే మన బొలిశెట్టి శ్రీను గారు చాలా అభివృద్ధులు చేస్తున్నారు. ఇంకా మీరు ఎయిర్పోర్టు ఇంకా చిన్న చిన్న ఏమన్నా అలాంటివి రావాలని కోరుకుంటున్నాం. అది అంతా ఆయన చూసుకుంటారు కాబట్టి ఓకే సార్. మాకు ఇంకా చాలా బాగుంది తాడేపల్లిగూడెం అయితే, ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు వత్తనపల్లి కాశీ, జనసేన పట్టణ అధ్యక్షులు, తాడేపల్లిగూడెం టౌన్. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు తాడేపల్లిగూడెంలో? చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చేసినా తాడేపల్లి నియోజకవర్గ ప్రజల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాటిస్తే అది చేసి తీరతారనే విషయం మరి 2019లో ఆయన పోటీ చేసినప్పుడే ఒకవేళ ఆయన ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు వాళ్ళు తెలుసుకుని వెంటనే అక్కడ ఉన్న జన సైనికులతో వీర మహిళలతోటి తీర్చిన ఘనత మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే గత 5 సంవత్సరాలు ఎన్నో అవమానాలు బాధలు ఎదుర్కొన్నారు చాలా మంది. సో అలా తాడేపల్లిగూడెంలో కూడా ఆయన చాలా మంది విమర్శించారు, చేసే పనుల పట్ల. కొన్ని చోట్ల అయితే వాటర్ ఆపేయడం కూడా చూశారు. మనం ఆయన స్పెషల్గా ట్యాంక్స్ తెప్పించి మరి ఆయనకి కొన్ని ప్లేస్లో వాటర్ కూడా ఇచ్చారు. సో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మీరు కూడా ఆ టైంలో ఉన్నారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్లో. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన, ఆ పరిపాలన ఎదుర్కొనే సత్తా కానీ ఏదైనా ఉన్నదంటే అది ఒక జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. రాష్ట్ర నాయకులైన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆర్థికంగా ఆయన వ్యాపారాలన్నీ కూడా దెబ్బతీసేలాగా ఆర్థికంగా ఆయన కుంగిపోతే మరి జనసేన పార్టీలోంచి ఆయన వీడాలి, జనసేన పార్టీని వదిలేయాలని ఎన్నో రకాలుగా ఆయన కుటుంబాన్ని ఆయన ఏదైతే చేస్తున్న వ్యాపారాన్ని కూడా దెబ్బ కొట్టారు. అయినా కూడా లెక్క చేయాల కొన్ని కోట్ల రూపాయలు ఇబ్బంది పడ్డ వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. దాంతోపాటు మాకు ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో మరి చాలా కేసులు పెట్టడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు జనసేన పార్టీ జెండా కానీ మరి బండి మీద స్టిక్కర్ అంటించుకున్న వెంటనే లోన తీసుకెళ్లి పోలీసు వాళ్ళు కొట్టడం, వాళ్ళతో వీడియో తీసుకుని కూడా ఆనందపడేవారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అటువంటి ఘనత ఉన్న తాడేపల్లి నియోజకవర్గం. దాన్ని ఎవరైతే ఇటువంటి ఇబ్బంది పడ్డారో హక్కుని చేర్చుకున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి రెడీగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనం చూడొచ్చు, కొంతమంది అరెస్ట్ అవ్వడం కూడా చూస్తున్నారు మీరు. సో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విమర్శించవచ్చు, ఇలా జన సైనికులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కొంతమంది అరెస్ట్ అవుతున్నారు. సో మీరు ఎలా చూస్తారు వాళ్ళని? వాళ్ళు వాస్తవంగా వాళ్ళ కోసం అయితే ఎవరు పట్టించుకుంటలే. వాళ్ళు చేసిన పనులకి అప్పుడే కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఆ కేసులు పెట్టినట్లని పట్టించుకోవాలా. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అప్పుడులో పోలీసు వ్యవస్థ అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలాగా ఏజెంట్లుగా పనిచేశారు. ఇప్పుడు వ్యవస్థ ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ని అధిగమిస్తే ఏ పార్టీనైనా సరే, మా పార్టీనైనా మా నాయకుడు ఒప్పుకోడు, ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలి, బూతులు తిట్టకూడదు. ఈ విధంగా అసెంబ్లీలో చూస్తే ఈ రోజున ఎంతో ఆనందంగా టీవీకి ముందు మహిళలందరూ కూడా కూర్చొని అసెంబ్లీలో వచ్చే వాయిస్ని అందరూ కూడా వినడం, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇంతకుముందు అసెంబ్లీకి పెడితే టీవీ ఛానల్ కట్టేసి వేరే కార్యక్రమాలు, ఎందుకంటే పిల్లలతో చూడడానికి కూడా చేసేవారు కాదు. అంత దుర్మార్గమైన భాష వాడే విధానం వైఎస్ఆర్ పార్టీది ఆ రోజున అసెంబ్లీలోది.
కాబట్టి ఈ రోజున మనం చూసాం అటువంటి వాళ్ళు కేసులే కాదు చాలా చేయొచ్చు. కానీ ఏదైతే ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేసుల మీద కన్నా ఎక్కువగా అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమమే కావాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్రం అధోగతి అయిపోయింది. ఈ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో మరి చాలా దారుణమైన వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి మనకి అభివృద్ధి పదంగా ముందుకు నడవాలనే ఒక ఆలోచనతోటే ఈ ఎన్డీఏ కూటమి ముందుంది తప్ప ఈ కేసుల గురించి వాటి గురించి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు భయపడే వాళ్ళు తప్ప మేమైతే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కానీ వాటి మీద సమస్యల మీద మేము ఆలోచించడం కూడా లేదు. వాళ్ళు పోసారి కృష్ణమార్ల గారిని చూసాం. అదే దాంట్లో మన ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు తెలియదే ఉంది, ఆయన ఒక మెంటల్గా ఉండే వ్యక్తి. ఆయన తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్లో కూడా ఒక సినీ హీరో కదా అని చెప్పి చాలా మంది యువకులు వెళ్ళారు. చాలా దారుణంగా దగ్గరకు రానివ్వకుండా చాలా అవమానంగా ఉన్నాడు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి అటువంటి వాళ్ళు. కానీ అతని పరిస్థితి అందరికీ తెలుసున్నది. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు తాడేపల్లిగూడెంకి మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశయాలు. ఏదైతే ఆ రోజు ఎమ్మెల్యేగా నగ్గి బీఫామ్ తీసుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పుడే తాడేపల్లి నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఈ రోడ్లు ఎలాగ వేయాలి, ఈ గుంతల రోడ్లలో ఎంతమంది చనిపోయారు అనేది ఆయనకు సాక్షాత్తు చూశారు. వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. దాని గురించి ఆ రోడ్లన్నీ పోడ్చడం కోసం స్వచ్ఛందంగా కొంతమంది ఎవరైనా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే వాళ్ళని రమ్మని ఈయన కొంత డబ్బులు వేసి కొన్ని రోడ్లు వేసిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అదే కాకుండా ఇండోర్ స్టేడియం అని చెప్పి, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రజలతో వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయండి. ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వంలో ఈవేళ నిధులన్నీ కూడా గోల్మాల్ చేశారు. కాబట్టి మనందరం కూడా మన నియోజకవర్గం మన అభివృద్ధి చేయాలని స్వచ్ఛందంగా ఏదైతే ఆర్థికంగా బాగున్న వాళ్ళని అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసి ఎలా అభివృద్ధి చేయాలనేదే ఆయన కోరిక. ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే మట్టికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు దక్కుద్దని ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు కూడా తాడేపల్లిగూడెం పట్టణంగా చాలా ఎల్ఈడి లైట్లు కానించి అందరినీ భాగస్వామ్యం చేసి కౌన్సిలర్లను అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత ఆ రోజుల్లో మరి చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వాటర్ ట్యాంకులు కూడా ఆయన సొంతంగా ఆయన డబ్బులతోటి ఆయన చైర్మన్ అయ్యి ఉండి కూడా ట్యాంకర్లు సరిపోతే లారీలతోటి ట్యాంకులు పెట్టి ఏదైతే టౌన్కి చివర ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా నీరు అందించిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు ఎవర్నో సోమశంకర్, మాది తాడేపల్లిగూడెం నియోజకవర్గం. ఇప్పుడు చెప్పండి, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో? ఇప్పుడు ప్రస్తుతం మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి పరిపాలన చూస్తుంటే తాడేపల్లిగూడెంలో చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వచ్చి రాగానే ముందు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఎక్కడైతే రోడ్లు పోయాయో అక్కడన్నీ కూడా రోడ్లు వేస్తూ కొత్త రోడ్లకు కూడా ఆయన నిధులు తెచ్చి గవర్నమెంట్ని అడిగి నిధులు తెచ్చి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఆయన ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏం కావాల్సిన దగ్గరుండి ఆయన అన్ని కార్యక్రమాలు కూడా ఆయన స్థాయిని మించి ఇంకా అతని ఆర్థిక స్తోమతని మించి కూడా ఇంకా మంచి పనులన్నీ చేస్తున్నారు మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన ఇంకా మంచి పనులు చేసి మా తాడేపల్లిగూడెంని స్టేట్ 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంలో ఉంచాలని మేము కోరుకుంటున్నాం. అలాగే గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు. సో ఆయనతో నడిచిన ప్రయాణంలో చెప్పండి, ఎలాంటి అవమానాలకు గురయ్యారు మీరు ఆ టైంలో? మీరు చూస్తే ఆ టైంలో ప్రతి జన సైనికుడి మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఇక్కడున్న మాజీ ఉప ముఖ్యమంత్రి తొట్టి సత్యనారాయణ గారు చాలా దారుణంగా ఒక జన సైనికులనే కాదు ప్రతి కార్యకర్తని అలాగే సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చూసుకుంటే అక్రమ కట్టడాలను కట్టినప్పుడు ఆయన ఎంత దోచేశారు అన్నది స్థానికంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. అలాగే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని అక్రమ కేసులు పెట్టారు అన్నది కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ చూశారు. ఈరోజు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక అక్రమ కట్టడం కానీ అలాగే ఎవరి మీద అయినా లేనిపోని కేసులు పెట్టడం కానీ ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మొన్న మీటింగ్లో పెట్టి చెప్పడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మేము వైఎస్ఆర్సీపీ నాయకులు అని తెలిసి కూడా
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే తక్షణం మా పని చేయించిన వ్యక్తి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని. అలాగే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గత కొన్ని రోజులు విమర్శలు అయితే వస్తున్నాయి. హిందీ భాష గురించి ఆయన మాట్లాడింది ఒకటి, బట్ ఈ సోషల్ మీడియా వైసీపీ చేస్తున్న ప్రచారం ఒకటి, ఆయనకి తోడైంది ప్రకాష్ రాజ్ గారు కూడా తోడయ్యారు. సో ఎలా చూస్తారు ప్రకాష్ రాజ్ గారు వ్యాఖ్యలు? యాక్చువల్ గా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు. ఆయన తప్పుగా ఏం మాట్లాడాల, అన్ని భాషలు ఒకటే, అన్ని జాతులు ఒకటే, అన్ని మతాలు ఒకటే, మనం అందరం విస్మరించాలని చెప్తున్నారు తప్ప మన భాషను గౌరవించి పరాయి భాషని మన భాషని హక్కుని చేర్చుకోండి, పరాయి భాషను గౌరవించండి అని చెప్పారు తప్ప ఇంకో భాషని మనం దూషించాలి విమర్శించాలని చెప్పలేదు. ప్రకాష్ రాజ్ గారి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన మా ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు కూడా మొత్తం మెగా ఫ్యామిలీ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. కానీ ఈరోజు ఆయనకి చిత్తశుద్ధి లేదని చెప్పి ఆయన పావులు అంటాడని చెప్పి కూడా ఈరోజు నిరూపించుకున్నాడని మీకు తెలియజేస్తున్నాను. అలాగే తాడేపల్లిగూడెంకి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? ఈరోజు తాడేపల్లిగూడెంలో ఇండోర్ స్టేడియం కానీ అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ అలాగే ఈరోజు రోడ్లు అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి అలాగే ఎక్కడెక్కడ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఎవరికి ఏ ప్రజలకు ఏది అవసరమైనా అన్నీ కూడా నేనున్నాను, నేనే చేస్తాను, నన్ను మీరు గుండెల్లో పెట్టుకుంటే చాలు అనుకునే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో రాక్షస పాలన చూసాం. ఆ జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని అయితే పెట్టి విమర్శించారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ గతి ఏంటో చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళు తింటున్నాయి తప్ప వాళ్ళ మీద ఎవరు కక్షపూరితంగా ఎవరు ఏం పెట్టలా. వాళ్ళు ఏం తిట్టారో ఏం మాట్లాడారో ఇంట్లో ఆడవాళ్ళని ఏం తిట్టారో కూడా ఈరోజు మీరు సోషల్ మీడియాలో కొడితే వాళ్ళు ఎంత నీచానికి దిగజారారు అన్నది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి కానీ శ్రీరెడ్డి కానీ అలాగే మన శ్యామల కానీ ఇవాళ శ్యామల కూడా ఆవిడ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఈరోజు ఆవిడ దొరకడం చూశారు. ఎందుకంటే అలాంటి నీచులు అందరూ కూడా వైసీపీ పార్టీలోనే ఉంటారు. ఇప్పుడు వచ్చి మన జనసేనాని మీద చిన్న మచ్చ కూడా చూపించలేని వ్యక్తులు వ్యక్తిగత జీవితాల మీదకి వెళ్ళడం తప్ప వాళ్ళు చేసే పనులకి ఏమీ లేవు. వాళ్ళందరినీ కూడా ఏమంటారు అన్నది మీకే వదిలేస్తున్నాం. శ్యామలా గారి మీద ఇన్ని రూమర్స్ వచ్చినా కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నా కానీ ఇంకా ఆమె వైసీపీ అధికార ప్రతినిధిగా ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది అడుగుతున్నారు. సో మీరు ఏం చెప్తారు దాని? వైఎస్ఆర్సీపీలో ఉండాలంటే అలాంటి క్వాలిటీసే ఉండాలి. మంచిగా ఉన్న వాళ్ళని ఎవరో కూడా వైఎస్ఆర్సీపీలో ఉంచరు. మంచిగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు తాటకులు కడతారు. మంచిగా లేకుండా ఎక్కడికక్కడ డబ్బులు నొక్కేయడమో లేదంటే వాళ్ళు వేరే కార్యకలాపాల్లో చండాలమైన కార్యకలాపాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు పదవులు అనేది ఇస్తూ ఉంటారు. మేడం హాయ్ మేడం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు ముద్దాల లక్ష్మీ ప్రసన్న. నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన వీర మహిళను. మేడం చెప్పండి, మీ తాడేపల్లిగూడెం శ్రీనివాస్ గారు అయితే బాహుబలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని గుర్తించడం జరిగింది. సో ఎలా అనిపించింది మీకు ఆయనతో ప్రయాణం? 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మీరు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. సో మొత్తానికి అయితే ఆయన గెలిపించుకున్నారు చాలా ఎక్కువ మెజార్టీతో. సో ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు మీకు? నేను 2014 నుంచి పార్టీలో ఉన్నానండి. కాకపోతే ఓన్లీ సోషల్ మీడియా వరకు వర్క్ చేశాను. సోషల్ మీడియాలో ఒక మహిళని కూడా చూడకుండా చాలా విపరీతంగా దారుణంగా ట్రోల్ చేసేవారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో మేము ముందుకు వచ్చాము, బయటికి రావడం జరిగింది. అలాగే మా తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఇంకా మాకు ధైర్యంగా ఉంది. ఆయనతో ట్రావెల్ చేసింది అన్నది మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సార్ చూసుకునేవారు. సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు. ఆయన చేసిన అభివృద్ధి అయితే మాటల్లో చెప్పలేదండి. ఒక రోడ్లు ఈ నియోజకవర్గంలో ఒక రోడ్లు అవని, లేదంటే ఇండోర్ స్టేడియం అవని, ఎన్ఐటి శశి కాలేజ్ రోడ్డు అవని, అవైతే మెయిన్ అండి. అలానే పల్లెటూరులో కూడా రోడ్లు అయితే వేయించారు సార్. మేడం అలాగే ఇంకొకటి ఏంటంటే అడిగిన వాళ్ళకి సాయం చేస్తారని చెప్పేసి ఆయనకైతే మంచి పేరు ఉంది కదా. సో చాలా మంది సహాయాలు చేశారు కరోనా టైంలో కూడా ఆయన. సో ఎలా చూస్తారు ఆయన మీరు? ఆయన సహాయం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మేము పల్లెపూరికి ప్రతి ఊరు పాదయాత్ర చేసేవాళ్ళం సార్తో కలిపి. చేసినప్పుడు సారు మరి ఎంత తెచ్చుకునేవారు అన్నది అమౌంట్ నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి వికలాంగులు అవనివ్వండి, ముసలోళ్ళు అవనివ్వండి, ఒకవేళ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 500 దగ్గర నుంచి 10,000 వరకు ఇవ్వడం చూసా.
మేము నైట్ 10ంటికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆయన దగ్గర ఏమైనా డబ్బులు మిగిలితే ఎవరినుంటే చూడండి రా, ఎవరిని ఇబ్బంది పడుతుంటే చూడండి, వాళ్ళకి ఇచ్చేద్దాం అనేవారు. అదే ఒక నిదర్శనం. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో మీ గ్రామానికి సంబంధించి మీరు ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే బొలిశెట్టి శ్రీను గారి తరపున అవ్వచ్చు, కూటమి తరపున అవ్వచ్చు, సో ఎలాంటి విజ్ఞప్తులు చేస్తారు మీ తాడేపల్లికి సంబంధించి? విజ్ఞప్తులు అంటే ఇక్కడ ఏరోడ్రమ్ భూములు అయితే ఉన్నాయండి, వాటికి పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది టిడ్కో ఇళ్ళు కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాయి, అది కూడా చూస్తా అన్నారు సారు. అవి లోన్లు అవి తీసుకుంటున్నారు కదా, లోన్లకి బ్యాంకు వాళ్ళు అమౌంట్ అయితే కట్ చేస్తున్నారు, అది కూడా సార్ అయితే కొంచెం క్లియర్ చేస్తానని చెప్పారు. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కోలా మార్కండేయులు అండి. నేను ఈ ఊరికి ఉప సర్పంచ్. మా మిస్సెస్ సర్పంచ్, నేనేమో ఉప సర్పంచ్. మాది జనసేన పార్టీ నిర్మించి మేము కాంటాక్ట్ చేసి భారీ మెజార్టీ నగ్గాం. 12 వార్డులు గెలుచుకున్నాం. ఇక్కడ క్లీన్ స్వీప్ చేశారా? క్లీన్ స్వీప్ చేసాం. ఓకే సార్, ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? ముందుగా మన ఎమ్మెల్యే గారి పనితీరు గురించి మాట్లాడదాం. మా ఎమ్మెల్యే గారి పనితీరు చాలా బాగుంది. అన్నీ కూడా మాకు ఏది కావాల్సినప్పుడు గత ప్రభుత్వంలో మేము చెత్తబళ్ళు కూడా తిప్పలేని పరిస్థితి, పారిశుద్ధ్యం చేయాలన్నా మా సొంత డబ్బులతో ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే 15 ఫైనాన్స్ అన్నీ కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఈ పథకాలకని జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేసేవారు. పంచాయతీలని నిర్వినియోగం చేశారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉండి చెత్తబళ్ళు కూడా జీతాలు మేము ఇచ్చేవాళ్ళం. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మాకు ఏది కావాల్సిన ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. మా ప్రస్తుతానికి మాకు ఫిల్టర్ బెడ్కి 10 లక్షలు ఇచ్చి వెంటనే ఫిల్టర్ బెడ్లు క్లియర్ చేసి మంచినీళ్ళు సాగునీటి బాగా ఇస్తున్నాం. మైక్రో ఫిల్టర్ బెడ్కి 20 లక్షల రూపాయలు ఇచ్చారు, అది పనులు సాగుతున్నాయి. అలాగే డ్రైనేజ్ కూడా అమౌంట్లు ఇస్తున్నారు, ఇప్పుడు పని మొదలు పెడుతున్నాం. ట్రాక్టర్ ఇచ్చారు, మాకు 6 లక్షల రూపాయలు ట్రాక్టర్ ఇచ్చారు పారిశుద్ధ్యానికి. ఒక్కొక్కటిగా మెరుగుపరుచుకుంటూ వచ్చి మా కుటుంబ ప్రభుత్వం శ్రీని గారు వచ్చిన తర్వాత చాలా బాగా జరుగుతుంది, పనులు అవుతాయి. అలాగే గత 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? మేము వైసీపీ ప్రభుత్వంలో చాలా దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే మాట్లాడితే ఒక పంచాయతీ సర్పంచ్ అయినా కానీ మీకు చెక్ పవర్ తీసేస్తాం, లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టి చెక్ పవర్ తీసేస్తామని మా పార్టీలో జారండి, లేదంటే మీ చెక్ పవర్ తీసేస్తాం. మా కార్యకర్తల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టారు. ప్రతిదానికి పేసీ కింద ఉండేది, ప్రతిదానికి ఏ పని చేస్తే ముందుకెళ్ళి వచ్చి. అయినా కానీ మా జన సైనికులు, మా ఊరు ప్రజలందరూ ముందుగా ఏం చెప్పాలంటే మా దర్శపూర్ ప్రజలందరికీ మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎంత కష్టకాలంలో కూడా మా వెనకాల ఉండి, మాకు మంచినీళ్ళ చెరువు లేదండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ మంచినీళ్ళ చెరువు తవ్వినప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా సొంత డబ్బులతో ప్రజల సహకారంతో 20 లక్షల ఫండ్ కరెక్ట్ చేసి మంచినీళ్ళ చెరువు ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఆ చెరువు తవ్వకుండా ఇబ్బంది పెట్టారు. కానీ ఏదో రకంగా అందరూ పోరాడి మేము తెచ్చుకుని మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. అలాగే ప్రతి విషయంలోనూ మా కార్యకర్తల మీద కేసులు పెడతాం, అన్నీ చేశారు. ఏదేమైనా కాబట్టి ఇప్పుడు ఈ శ్రీని గారు విషయం బాగా చేస్తున్నారు మాకు. అలాగే పంచాయతీకి నిధులు ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు. సో దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వరకు లేదు కదా, మేజర్ పంచాయతీకి మైనర్ పంచాయతీకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు. లాస్ట్ టైం గణతంత్ర దినోత్సవం కూడా మీరు అమౌంట్ రావడం ఫస్ట్ టైం, అది ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి పంచాయతీలని ఆయన తీసుకోవడం, ఆయన పంచాయతీరాజ్ తీసుకుంటాం, చనిపోయిన మా పంచాయతీలకి ఆయన జీవం పోసినట్టు అయింది. ఎందుకంటే ఆయన ఆ శాఖ తీసుకోకుండా ఉంటే పంచాయతీలు ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో అలాగుండవు, ప్రస్తుతానికి అలాగే నడిచినాము. కానీ ఆయన పంచాయతీరాజ్ తీసుకుంటాం వల్ల మాకు పంచాయతీలకు పునర్జన్మ వచ్చి పంచాయతీలు ఊపిరి పీల్చుకుని పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పరచుకుంటాకి ఆయన ఆ శాఖ తీసుకున్నాడు. అలాగే ఆయన వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ 2 సార్లు నేరుగా పంచాయతీలకి వచ్చింది. దానివల్ల మేము ఈ పారిశుద్ధ్యం అవుతాయండి, వాటర్ అవుతాయండి, రోడ్లు అవుతాయి చేసుకుంటే మాకు చాలా బాగుంది. అలాగే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్న సాక్షి మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు రాజకీయాల్లో ఒకరినొకరిని విమర్శించుకుంటాం సహజం, కానీ వ్యక్తిగతంగా విమర్శించడం అన్నది చాలా దుర్మార్గం. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని విమర్శించాం, లేకపోతే అలాగే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నామని అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నామని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తప్పు. దీనికి వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు, అది వాస్తవం, అది గ్యారెంటీగా. ఎందుకంటే మంచోళ్ళని ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా తీసుకోవడం, పాలనా పరంగా పోటీపడి విమర్శించే
దాంట్లో ప్రజలు హర్షిస్తారు. వ్యక్తిగతంగా విమర్శించేవాడికి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ముందు ఏదో ఉన్నా తర్వాత కష్టాలు పడతారు వాళ్ళే. అలాగే వరుస అరెస్ట్లు ఎలా చూస్తారు? బోరిగడ్డ అనిల్ అవ్వచ్చు, మన పసాని కృష్ణమర్లు అవ్వచ్చు, ఇంకా మరి కొందరు ఉన్నారు. యాంకర్ శ్యామ్లా కూడా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారని చెప్పేసి ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళంతా వైసీపీ పెంచి పోషిందని చెప్పేసి మనం చూస్తున్నాం. అవునండి. అయినా సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి శ్యామలా గారిని? వస్తారండి వన్ బై వన్. ఒకడు బోరిగడ్డ వారిని, తర్వాత పోసాని మురళీకృష్ణ గారిని, వంశీ గారిని ఏదైతే చేశారో వన్ బై వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారండి. చర్య తీసుకోపోతామంటే ఏముండదు. ఎందుకంటే విమర్శ చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళని ఎవరు ప్రజలు సహకరించారు వాళ్ళకి ఖచ్చితంగా దాని ఒక్క పరిష్కారం ఉంటుందండి. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మీరు ఉప సర్పంచ్గా ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? మేము మా దర్శపూర్ ఉప సర్పంచ్గా నేను మా దర్శపూర్ అభివృద్ధికి అసన్నిసం మేము కృషి చేసి వాళ్ళు పాలనాపరంగా మంచి పరిపాలన అందించారు. మాకు వెనకాల మాకు కొండంత బలంగా బొలిశెట్టి శ్రీని గారు ఉంటారని మేము బలంగా నమ్ముతున్నాం. ఆయన ఉండి అన్నీ మాకు గ్రాంట్లు ఇచ్చి, ఆయన అడిగితే గ్రాంట్లు ఏది కూడా కాదంటారు. ప్రతి గ్రామంలోనే చాలా బాగా చేస్తున్నారు. ఆయన బాగా గ్రాంట్లు ఇస్తున్నారు. అలాగే మేము కూడా మా జనసేన పార్టీ తరపున మేము దెబ్బలాడైనా సరే ఆయన మీద తెచ్చుకుని ప్రజలకు ఏమేమి కావాలో అన్నీ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. పేరు కొత్త శ్రీనివాసు, 31వ వార్డు జనసేన కార్యకర్తనే. అయితే ఈరోజు తాడేపల్లిగూడెంలో చూసుకున్న అభివృద్ధి గత 9 నెలల పాలనలో రోడ్లు, వ్యవసాయదారులకి పంట భూముల్లో పంట నీటి జలాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అలాగే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు జనమందరూ గమనించి అన్ని నియోజకవర్గాల్లో చాలా మెజార్టీతో నాయకులను, కూటమి నాయకులను గెలిపించడం జరిగింది. అలాగే మనం ఎప్పుడు చూడని విధంగా 5 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. అలాగే ఏదైనా అడగని ప్రశ్న చెప్తాను. అలాగే మీ ఎమ్మెల్యే గారు జనసేన బాహుబలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. సో వచ్చిన తక్కువ టైం ఎలాంటి అభివృద్ధి చేశారు మీ ఎమ్మెల్యే గారు? రోడ్లు అండి, ముఖ్యంగా ప్రధానంగా అందరికి కనపడేది రోడ్లు. తాడేపల్లిగూడెంలో ఎంత నరకం అనుభవించాం రోడ్ల విషయంలో. యాక్సిడెంట్లు అయిపోయి, వాహనాలు డ్యామేజ్ అయిపోయి అనేక రకాల ఇబ్బందులు పడేవాళ్ళం. రోడ్లు చాలా ప్రశాంతంగా పల్లెటూరులో కానివ్వండి, టౌన్లో కానివ్వండి రోడ్లన్నీ ఏర్పడ్డాయి. ముందు ముఖ్యంగా ఏంటి పెన్షన్లో మీరు రాగానే ఫస్ట్ నెలలోనే పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే దీపం పథకం, గ్యాస్ బండ్లు ఇవ్వడం జరిగింది. అలాగండి ఒక్కోటి చాలా తొందరగా జగన్ గారు ఖజానా ఖాళీ చేసేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతో, ఆయన విజన్తో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే మోడీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీ తాడేపల్లిగూడెంకి? మీరు చూస్తున్నాం కదండి, అందరికీ పని దొరుకుతుంది. ఇప్పుడు ఇసుక చాలా ఫ్రీగా ఉంది. ఏంటంటే మా నాయకులు అందుబాటులో ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా రోడ్లు బాగున్నాయి. అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. ఇంకా ప్రత్యేకించి అభివృద్ధి కోరుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ జరుగుతున్నాయి. చాలా మంది ఎయిర్పోర్ట్ కావాలని అడుగుతున్నారు కదా తాడేపల్లిగూడెంకి. ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వచ్చేదే మనకి నీట్ ఇవ్వడం సందర్భంగా మరి మనకి ఎయిర్పోర్ట్ రాదేమో అని అనుకుంటున్నాం మేము. కానీ ఇప్పుడు మన వెంకటరమణగూడెం అటవీ భూముల్లో ఏదో ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదో పెడతా అన్నారు కదా, అది పెడితే కొంచెం అభివృద్ధి జరుగుద్దని కోరుకుంటున్నాం. మొత్తానికి అది మీ ఎమ్మెల్యే గారి పనితీరుపై మీరు 100% హ్యాపీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మమ్మల్ని మీకు ఈ వయసు వచ్చినాక మీరు ఎందుకు వస్తున్నారు పార్టీలోకి? మీరు పెద్దవాళ్ళు, మీరు వచ్చారనుకో, మీరు ఏదైనా కాలన్నా చెయ్యని ఎరిగిందంటే మీకు తీసుకెళ్లి హాస్పిటల్ పెడతారు. పార్టీ వాళ్ళు వచ్చి దగ్గర చక్కెర గేళీలు ఒకడైనా బత్తాయిలు ఇచ్చి మిమ్మల్ని పంపేస్తారు. మీకు ఈ వయసులో మీకు ఈ జనసేన మీకు అవసరం అని మమ్మల్ని చాలా మంది అన్నారు. నన్ను పెద్దావిడ నీకెందుకు అన్నారు. అందులోకి ఎడ్జుకుమారి గారు మమ్మల్ని చాలా సార్లు మీరు రావాలి అన్నయ్య గారి పాలనలో నేను చాలా ఇచ్చేసాను, మీకు అన్నయ్య గారు మీరు రావాలని నన్ను తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి పల్లెపూరుకు కూడా ఒక్క రోజు కూడా నేను మానకుండానే వచ్చాను. అప్పట్లో కూడా 3 నెలలు కూడా ఎంత రాత్రి 10 అయినా సరే నేను తిరిగానండి. అన్ని బాగానే చేసాం. మాకు 5 సంవత్సరాలు కాదు, మాకు వార్డు
కౌన్సిలర్ గారు గురు సూర్యబాబు గారు. మేము మళ్ళీ కూడా సూర్యబాబు గారు రావాలి అనుకుంటున్నాం. అలాగే శ్రీని గారు, శ్రీని గారు అబ్బాయి రాజేష్ గారు కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు గత 5 సంవత్సరాలు? చాలా ఎదుర్కొన్నామండి. మా వీధిలోకి వచ్చి తల్లిదండ్రులు లేని పిల్లలు మీ మనవాళ్ళు మీరు రేపు పొద్దున్న ఉద్యోగంలోకి వచ్చి చేరండి అన్నారు. మీరు చదువుకుంటే ఎంత డబ్బు అయినా చదివిస్తున్నారు. 3వ రోజు మా పిల్లలు వెళ్ళారు, ఏమీ లేదు, అసలు మాటే సమాధానం చెప్పలేదు. మేము చాలా పడ్డాము. మా వీధిలో కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళందరి దగ్గర కూడా లక్షల మీద తీసుకున్నారు డబ్బులు. మాకు ఇప్పుడు కూడా 5వ వార్డు మాది, నీళ్లు రావట్లేదని చాలాసార్లు వెళ్ళి చెప్పాము, దానికి ఏమీ రెస్పాన్స్ లేదు. మేము ఇదిగో పార్టీలో చూస్తున్నాం, శ్రీని గారు వచ్చారు, అందుకని శ్రీని గారికి ఏమైనా చేయించుకుందాం అనుకుంటున్నాం. మీకు వాటర్ ఆగిపోతే ఈయనే కదా ట్యాంక్ పంపించేవారండి. నన్ను అయితే చాలా మంది విమర్శించారండి, ఏ శ్రీని ఏమన్నా నీకు పెడతాడా, శ్రీను ఏంటి చాలా మంది అన్నారండి. ఉల్లిపాయ అంత కాపోడు ఉంటే ఊరికి దూరం, మీ కాపులు కొలగజ్జి మీకు నన్ను చాలా మంది విమర్శించారు. అయినా కానీ నేను మారలేదు. నీకు వయసులో రాజకీయం తక్కువ వచ్చింది, అర్ధరాత్రి దాకా తిరిగి వస్తున్నావని నన్ను చాలా మంది అన్నారండి. కుటుంబ సభ్యులు సపోర్ట్ బాగుంది? మా కుటుంబ సభ్యులు బాగుందండి. అయినా నాకు కొంచెం కాపుల ఫీలింగ్ ఎక్కువ మాలని నేను మాలకుండా వచ్చానండి. అదే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ తాడేపల్లిగూడానికి ఎలాంటి అభివృద్ధి బాగా జరుగుతుందండి. ప్రతి వాళ్ళు అంటున్నారండి, నన్నైతే 2-3 అడిగారు మీ శ్రీని గారితో చెప్పి మన వార్డుకి ఏమన్నా చేయించని. నేనేమో వెజ్జు కుమార్ గారు చెప్పాను, శ్రీని గారితో మాట్లాడి అంత ధైర్యం నాకు లేదండి. ఇంకొకటి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, చాలా బాగా చేస్తారు కదండి. ఆయన ఓడిపోయినప్పటి నుంచి మేము గ్లాసులోనే ఉన్నామండి. బయటికి రాలేదండి, నన్ను వెజ్జు కుమార్ గారే తీసుకొచ్చారండి. నేను కూటమిలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయినా నాకు కాపులు ఫీలింగ్ బాగాలని నేను వాళ్ళతోటి ఉన్నానండి. నన్ను మాత్రం చాలా మంది విమర్శించారండి. వెళ్తున్నావు అర్ధరాత్రి దాకా 10 దాకా ఏంటి వాళ్ళ పలావ్ పెడుతున్నారని వెళ్ళొస్తున్నావా అన్నారు. నేను అసలు పలావే తిన్నాను చెప్పానండి. అందుకని పాలన మాత్రం చాలా బాగుందండి. శ్రీని గారికి ఇంకా ఉండాలని. మీరు తాడేపల్లిగూడెం వాస్తవులుగా మీరు తాడేపల్లిగూడెంకి ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఫ్యూచర్? మేమండి అన్ని బాగానే చేస్తున్నారు కదండి. మాది కూడా సిటీ బాగా చాలా మంది అంటారు తాడేపల్లిగూడెం వ్యాపారానికి సంబంధించింది కాదు, ఉద్యోగాలకు అంటారు. కానీ ఏది ఉండవలసింది అదే ఉండాలి కదండి. ఉద్యోగస్తులు ఉండాలి, వ్యాపారస్తులు ఉండాలి. ఎయిర్పోర్ట్ కూడా రావాలంటే ఎయిర్పోర్ట్ వస్తే వెంకటరామన్ గుడి అంటున్నారండి. మరి శ్రీని గారు ఎక్కడ తీసుకొస్తే అక్కడ